ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మాదక ద్రవ్యాలు దేవుడే సృష్టించాడా? అంశం పేరు మరొకసారండి. మాదక ద్రవ్యాలను దేవుడే సృష్టించాడా? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మాదక ద్రవ్యాలు అంటే మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే పదార్థాలు. వీటిని ప్రపంచమంతా డ్రగ్స్ అని పిలుస్తున్నారండి. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వాడకం ఒక ప్రమాదకరమైన వ్యసనం. ఈ వ్యసనానికి నేటి యువత దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా బానిసలైపోయారండి. నేటి యువత తరాన్ని కూడా దారి మళ్లించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో ఈ మత్తు పదార్థాల వినియోగం భయంకరమైనది, తీవ్రమైనదండి. నేటి యువత కానీ వృద్ధులు కానీ మనం ఆలోచిస్తే ఎంతగా మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయారు అంటే, వేకుజామున లేచి ఆరు బయటకు వెళ్ళి మన పనిని ముగించుకోవాలి అంటే చుట్ట కానీ, బీడీ కానీ, సిగరెట్ కానీ వెలిగిస్తే తప్ప వాళ్ళ పని జరగదండి. ఆ విధంగా భయంకరంగా నేటి యువత అది అలాగ వ్యసనానికి అలవాటు పడిపోయింది అని చెప్పటంలో ఎలాంటి సందేహం కూడా లేదండి. మరి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలేంటి? శారీరక నష్టాలండి. శారీరక నష్టాలు అంటే మన శరీరంలో దేవుడు ఎన్నో కోట్ల రూపాయల విలువ చేసి అవయవాలను ఇచ్చాడండి. ఈ అవయవాలన్నీ కూడా దేవుని కొరకు ఉపయోగపడాలని దేవుడు ఈ మానవ దేహాన్ని నిర్మిస్తే, మనిషి మాదక ద్రవ్యాలను వినియోగిస్తూ వాటి వలన ఎన్నో నష్టాలను కలిగించుకుంటూ ఉన్నాడండి. శారీరక నష్టాలంటే శరీరం లోపల ఉన్నటువంటి గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు ఈ మత్తు పదార్థాలు అనేవి హాని కలుగు చేస్తాయని అందరికీ తెలుసండి. అయినా సరే వాళ్ళ వ్యసనాలను, వాళ్ళ కోరికలను, వాళ్ళ ఇష్టాలను వాళ్ళు తీర్చుకోవడానికి వాటిని మరి ఉపయోగించడం మనం చూస్తూ ఉన్నామండి. ఇక రెండవదిగా మానసిక నష్టాలు. ఈ మాదక ద్రవ్యాలను వినియోగించటం వల్ల మానసికంగా కూడా నష్టాలు జరిగే అవకాశం ఉందండి. మనిషికి ఆందోళన తయారవుతుంది, డిప్రెషన్కు లోనవుతాడు, మానసిక సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఈ మత్తు పదార్థాల వినియోగం వల్ల చట్టపరమైనటువంటి నష్టాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్రమంగా వీటిని అమ్మడం, కొనడం, వీటిని నమలడం ఇవన్నీ కూడా చట్ట విరుద్ధం. ఆ చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టాల చేతుల్లో మరి శిక్షకు అర్హులు అవుతారనేటువంటి విషయం తెలిసినా సరే వాళ్ళు ఈ మత్తు పదార్థాలను అమ్మటం, ఈ మత్తు పదార్థాలను కొనడం, వీటిని నమలడం, ఆరోగ్యంగా వాళ్ళు పాడైపోవటం అండి. మరి వీటిని వాడటం వలన ఇంకా కుటుంబ వ్యవస్థ దెబ్బతింటున్నారు. స్నేహితులతో, బంధువులతో, సమాజంతో ఉన్నటువంటి సంబంధాలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఈ మత్తు పదార్థాలు ఎంత ప్రమాదకరమైనవా అని మనం ఆలోచిస్తేనండి, చాలా ప్రమాదకరమైనవి, మనిషిని చంపేవి, కుటుంబ వ్యవస్థను పాడు చేసేవి, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలను దెబ్బతీసేవండి. మరి ఎంత హాని కలిగించే మత్తు పదార్థాలను దేవుడే సృష్టించాడా, లేకపోతే మనిషి కల్తీ చేశాడా అని ఈనాడు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం పిల్లారా. మన చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచిస్తే దేవుడు ఒక అద్భుతమైన మాట పౌలు గారి ద్వారా రాయించాడు. చూడండి, తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము
21 చూద్దామండి. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 21 సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అన్నాడండి. సమస్తాన్ని పరీక్షించాలి. ఎందుకంటే మన కోసం దేవుడు సమస్తాన్ని ఈ సృష్టిలో కలిగించాడండి. సమస్తాన్ని కలిగించిన దేవుడు ఏమంటున్నాడంటే, సమస్తాన్ని పరీక్షించి మేలైనది ఏదైతే ఉంటుందో, మేలైనది అంటే మంచిది, మనకు ఉపయోగపడేది, మనకు హాని కలిగించనిది దానిని చేపట్టుడి అంటున్నాడు. కానీ మనిషి సమస్తాన్ని పరీక్షిస్తున్నాడు, కానీ కీడైన దానిని మాత్రమే చేపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి. మరి నేటి సమాజంలో నుండి చాలామంది యువత కానీ వృద్ధులు కానీ మత్తు బారిన పడి వారి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కోట్ల మంది ఈ మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోవడం చాలా బాధాకరం అండి. మరి మనుషులను మత్తులో ముంచేటువంటి భయంకర మత్తు పదార్థాలను రహస్యంగా కొంటున్నారు, రహస్యంగా అమ్ముతూ ఉన్నారండి. ఈనాడు యువతను మనం చూస్తేనండి, కిరాణా షాపుల్లో కానీ ఫ్యాన్సీ షాపుల్లో కానీ చిన్న చిన్న బడ్డీల్లోకి వెళ్ళండి, వీళ్లకు కావలసినవి కొన్ని కూల్ లాంగ్వేజ్తో అడుగుతూ రాజా కైనీలు కానీ, గుట్కాలు కానీ, పాన్ పరాకులు కానీ, పాన్ మసాలాలు కానీ ఇవన్నీ కూడా అండి వీళ్ళు ఒక భాష పెట్టుకొని ఆ భాషలో వాళ్ళు ఏళ్ళు చూపించటమో లేకపోతే సైగ చేయటమో ఏదో చేయటం ద్వారా వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళు సీక్రెట్గా ఏదో ఒక కవర్లో నుంచి తీసి వీళ్ళకి కావలసిన ఆ మత్తు పదార్థాలను అమ్మటం కూడా మనం చూస్తూ ఉన్నామండి. మరి కొందరు డబ్బును సంపాదించడానికి ఈ డ్రగ్స్ నండి దేశ విదేశాలకు రహస్యంగా ఎగుమతి చేస్తున్నారు, దిగుమతి కూడా చేస్తూ ఉన్నారండి. మత్తు పదార్థాలు ఏమిటి అని మనం ఆలోచిస్తేనండి, కొకైన్, హెరాయిన్, గంజాయి, ఇంకా సమాజంలో అనేక పేర్లతో ఈ డ్రగ్స్ పిలువబడుతూనే ఉన్నాయి. వీటిని మనిషి చాలా రహస్యంగా మరి సేవిస్తూ ఉన్నాడు, నములుతూ ఉన్నాడు, త్రాగుతూనే ఉన్నాడండి. మరి మత్తు పదార్థాల బారిన పడి మత్తుకు బానిసలుగా మారుతున్నటువంటి వారిలో చిన్న పిల్లలు మొదలుకొని యువత, వృద్ధుల వరకు ఉండటం చాలా బాధాకరం అండి. మరి మాదక ద్రవ్యాలు అనేవి ఎలా తయారు చేయబడ్డాయి, వాటికి మూలం ఏమిటి అని మనం పరిశీలిస్తేనండి, ప్రకృతి నుండే ఈ డ్రగ్స్ను మనిషి తయారు చేసుకోగలుగుతున్నాడండి. మరి ప్రకృతి దేవుని మాట వలన కలిగిందని మనందరికీ తెలుసు. మరి ప్రకృతి దేవుని మాట వలన కలిగితే దేవుడు మనిషి కోసం ఎన్నో రకరకాల చెట్లను, ఆహారపు మొక్కలను, కాయగూర మొక్కలను, పండ్లను, గింజలను, జంతువులను, వీటన్నిటినీ దేవుడు మనిషి కొరకు సృష్టించాడండి. మరి దేవుడు ప్రకృతిలో ప్రతి దానిని కూడా ఆయన మాట వలన మన కోసం ఆయన కలుగు చేశాడు. అయితే ఆయన మాట వలన కలిగిన ఒక మొక్క అండి, కోకా, COCA, కోకా అనేటువంటి ఒక మొక్క అండి. ఈ మొక్కను కలిగించింది కూడా దేవుడేనండి. మరి ఈ కోకా మొక్క నుండి కొకైన్ అనేటువంటిది మనకు దొరుకుతూ ఉంది సమాజంలో. మొక్క పేరు కోకా, కానీ కొకైన్గా ఎలా మారింది మనం ఆలోచించాలండి. అంటే దేవుడే మాదక ద్రవ్యాలను తయారు చేశాడా? చాలా మంది అనుకుంటున్నారండి దేవుడే మత్తు పదార్థాలను ఈ సృష్టిలో మానవుల ఆనందం కొరకు సృష్టించాడని అనుకుంటున్నారండి. దేవుడే మనుషుల ఆనందం కొరకు సృష్టిస్తే వాటిని వాడితే తప్పే ఉంది అని మాట్లాడేవారు కూడా లేకపోలేదండి. నేల మొలిచిన కొన్ని మొక్కలను తన మానసిక రుగ్మతలు మనసుకు వచ్చేటువంటి కొన్ని సమస్యలు ఉంటాయండి, వాటి కొరకు, తర్వాత ఎన్నో భయంకరమైనటువంటి ఆలోచనలు పోగొట్టడానికంటండి ఈ మత్తు పదార్థాలను సేవిస్తే తప్పేముందని చాలామంది సమాజంలో వాదించేవారు కూడా లేకపోలేదండి. చూడండి, చాలామంది ప్రేమలో ఫెయిల్ అయితే వాళ్ళు కూడా ఆ గెడ్డం పెంచుకోవడం, మీసాలు పెంచుకోవడం, జుట్టు పెంచుకోవడం, వీటితో ఆగిపోక ఇంకా సిగరెట్ను అలవాటు చేసుకోవడం,
ఏమండి ఆ అమ్మాయిని మర్చిపోవడానికి మరి మత్తు కలిగించేటువంటి కొన్ని డ్రగ్స్ తీసుకోవడం, లేకపోతే మందుకు అలవాటు పడిపోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి ప్రే ప్రేమలో ఫెయిల్ అయిపోతేనే రకరకాల అలవాట్లకు మరి బానిసలైపోతుంటేనండి, ఇలా బానిసలైపోమని దేవుడు చెప్పాడా? ఏమండి నువ్వు ప్రేమించవలసింది నన్ను, కానీ నువ్వు తప్పు చేసి మరలా మరొక తప్పు చేస్తూ అండి కొంతమంది జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నటువంటి యువత, యువకులు, యువతులు కూడా అండి ఈనాటి సమాజంలో కోకొల్ల మందిగా మనకు కనిపిస్తూ ఉన్నారండి. ఇంకా ఇంకా కొంచెం మనం ఆలోచిస్తేనండి, ఆ ప్రేమ ఫలించలేదని, ప్రేమించిన వాడు దక్కలేదని, ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, వాడితోనే నా జీవితం, ఆమెతోనే నా జీవితం అని ఇంకా నేను అతను లేనప్పుడు, ఆమె లేనప్పుడు బ్రతకటం ఎందుకని ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే మనిషికి సమస్యలు వచ్చినప్పుడు ఏమండి మందు తాగటం అలవాటు చేసుకొని వాటిని సేవిస్తే తప్పేముందని వాదించేవారు కూడా మనకి సమాజంలో కనిపిస్తూ ఉన్నారండి. ఏమండి బైబుల్ కూడా అండి ఈ మత్తు పదార్థాలను వాడుకొనడానికి మనిషిని ప్రోత్సహిస్తుందని కొందరు క్రైస్తవులు చెప్పటం కూడా చాలా సిగ్గుసేటని మనం చెప్పుకోవాలండి. ఏమంటే మత్తు పదార్థాలు కూడా క్రైస్తవులకు మంచే జరిగిస్తున్నాయి అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఏంటి ఆ మంచి అని మనం ఆలోచిస్తేనండి, బైబిల్లో రాయబడినటువంటి ఒక సందర్భాన్ని తీసుకొని ఆ సందర్భంలో భాగంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే అక్కడ రాయబడిన సందర్భం ఏంటి, ఎందుకు అలా జరిగింది అనేటువంటి మరి విషయంలో భావం వీళ్ళకి అవసరం లేదండి. బైబిల్లో ఏది రాయబడితే అది మనకు అప్లై చేసుకుంటే మనకి బైబిల్ ఎన్నటికీ కూడా సరిగ్గా అర్థం కాదండి. ఏ మాటను చూసి వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. యోహాను సువార్త మొదటి 2వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలు. యేసుక్రీస్తు వారండి, ఈ సందర్భం మన అందరికీ తెలిసిందే. యేసుక్రీస్తు వారు కానా అనేటువంటి ఒక ప్రాంతంలో వివాహానికి పిలువబడ్డారు. ఆ వివాహానికి మరియ తల్లి గారు కూడా వెళ్ళారండి. అక్కడ ద్రాక్షారసం అయిపోవటం జరిగింది. అయిపోయినప్పుడు మరి యేసుక్రీస్తు వారిని మరియ తల్లి గారు చూపిస్తూ ఆ పెళ్లిలు ఆ ఇంటిలో ఉన్నవారికి చూపిస్తూ ఆయన ఏమైతే చెప్తారో మీకు అది చెయ్యండి అని చెప్పింది. అయితే ఆయన చేసిన తర్వాత ఏం జరిగిందో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఈ సందర్భాన్ని అందరూ కూడా చదివండి. కానా అనేటువంటి ఊరిలో జరిగిన పెళ్లి విందుకి మరి యేసుక్రీస్తు వారు పిలువబడినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి అక్కడ ఆయన కూడా ద్రాక్షారసం చేశాడు కదండి. యేసుక్రీస్తు వారి ద్రాక్షారసాన్ని చేశాడు, అనేక మందికి పానీయంగా ఇచ్చాడు అని మన క్రైస్తవ బోధకులు కూడా బోధిస్తూ ఉన్నారండి. అంటే ద్రాక్షారసం అంటే ఆల్కహాల్ అని, ఏమండి వైన్ వంటి మత్తు కలిగించే పదార్థాలను క్రైస్తవులు కూడా సేవిస్తున్నారని అనేక మంది మాట్లాడటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవునికి భవిష్యత్తు తెలియక ఈ మత్తును కలిగించే మొక్కలను మరి సృష్టిలో సృష్టించాడా చెప్పండి? కానీ మనిషి మత్తుకు బానిసగా మారి అర్ధాంతరంగా ఆయుష్కాలాన్ని ముగించుకున్నటకు దేవునికి ఏమైనా ఇష్టం అంటారా చెప్పండి? లేదు కదండి. అంటే ఈ అన్ని విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. మరి 6 దినాలు దేవుడు కష్టపడి ప్రకృతిని చేసి మనిషి పతనానికి కారణం కాకుండా మనిషికి ఉపయోగపడాలని ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని దేవుడు మన కోసం సృష్టించాడండి. మరి దేవుడు ప్రకృతిలో ఆహార పదార్థాలతో పాటు మత్తు పదార్థాలకు మూలకాలైన మొక్కలను కూడా దేవుడే సృష్టించాడని ఈనాడు మనుషులు మాట్లాడుతూ ఉన్నారండి. దేవుని సృష్టిలో
ఆయన ఏదైతే కలిగించాలని ఆశపడ్డాడో అది మన అందరి కోసం చేశాడండి. ఏమండి, అన్ని పదార్థాలకు మూలకాలైన మొక్కలను దేవుడే చేశాడండి. ఏమండి, కాబట్టి మాదక ద్రవ్యాలను దేవుడే సృష్టించాడా అని ఇంకా మరికొన్ని విషయాలను మనం ఆలోచిస్తేనండి, మాదక ద్రవ్యాలను మనిషి ఎందుకు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడంటేనండి, అవి తీసుకున్న తర్వాత మన మెదడులో డోపమైన్ అనేటువంటి హార్మోన్, మన మెదడులో డోపమైన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉంటుందండి. ఏమంటే హార్మోన్ అనేసరికి ఒక అమ్మాయికి వివాహం జరిగిన తర్వాత ఆమెకు పిల్లలు పుట్టిన తర్వాతే ఆ పిల్లల పట్ల ప్రేమ అనేది వస్తుందండి. ఏమండి, పెళ్లి కాకమునుపు ఒంటరిగా ఉన్నప్పుడు పిల్లలపైన ప్రేమ ఎలా ఉంటుందో ఆమెకు తెలియదండి. దేవుడు కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ను తల్లిలో రిలీజ్ చేయటం జరుగుతుంది. ఏమండి, అప్పుడే పిల్లల పట్ల తల్లికి ప్రేమ వస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది వివాహం కాని పిల్లలు కూడా వాక్యం వింటూ ఉన్నారు. వాళ్ళకి తల్లి ప్రేమ ఏంటో అర్థం కాదండి, వాళ్ళు తల్లులైన తర్వాతే తెలుస్తుంది. ఏమండి, ఆక్సిటోసిన్ అటువంటి హార్మోన్ రిలీజ్ అయితేనే తన పిల్లల పట్ల తల్లి ప్రేమను చూపిస్తుంది. యువకులు ప్రేమను చూపిస్తూ ఉంటారు, భార్యాభర్తలు ప్రేమను చూపిస్తూ ఉంటారండి. ఏమంటే దీనిని శాస్త్రవేత్తలు లవ్ హార్మోన్ అని పిలిచారండి. లవ్ హార్మోన్ అని పిలిచారు. అలాగే మన మెదడులో నుండి డోపమైనటువంటి హార్మోన్ అనేది ఉంటుంది. ఈ హార్మోను ప్రేరేపితమైనప్పుడు ఒక విధమైన సంతోషం అనేది మనకు కలుగుతుందండి. ఎప్పుడండి? గంజాయి తీసుకున్నప్పుడు, హెరాయిన్ తీసుకున్నప్పుడు, ఆల్కహాల్ వంటి అనేక మత్తు పదార్థాలను మనం తీసుకున్నప్పుడు అండి, డోపమైన్ అనేటువంటి హార్మోను సాధారణ స్థాయి కంటే కూడా ఎక్కువగా ఉత్తేజితం చెందండి మనిషికి ఆనందాన్ని కలిగించి మత్తుకు గురి చేస్తూ ఉంటుందండి. చాలా మంది చూడండి, వర్షం పడుతున్నప్పుడు చాలా మంది వేడి కోసం సిగరెట్స్, బీడీలు, ఏమండి చుట్టలు తాగుతూ ఉంటారండి. ఏమండి, అలాగే వాళ్ళకి ఆనందాన్ని కలిగించడానికి వీళ్ళు ఇలాంటి మత్తు పదార్థాలను సేవించటం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, మరి డ్రగ్స్ అనేవి మరి ట్యాబ్లెట్స్ రూపంలో, అంటే గుళికల రూపంలో మనకు లభిస్తున్నాయి, పౌడర్ రూపంలో లభిస్తున్నాయి, లిక్విడ్ రూపంలో కూడా మనకి లభ్యమవుతూ ఉన్నాయండి సమాజంలో. మరి చాలా మంది యువత ఈ డ్రగ్స్ను ఇంజెక్షన్ల ద్వారా కూడా తీసుకుంటున్నారండి. ఏమండి, ఈనాడండి అనేక మంది చిన్నపిల్లల పైన, వృద్ధుల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంటే ఏమండి, వాళ్ళు ఈ మత్తు పదార్థాలకు బానిసలైపోయి కన్ను మిన్ను కానక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తెలియక మరి చిన్నపిల్లల పైన అఘాయిత్యాలకు కూడా పాల్పడుతున్న వారిని, యువతను మనం చూస్తూనే ఉన్నాం. ఏమండి, మరి యువత ఈ డ్రగ్స్ను ఇంజెక్షన్ ద్వారా తీసుకొని మరి ఎన్ని ఘోరాలకైనా తలపడుతుంది. అదేవిధంగా బానిసలుగా కూడా వారంతా కూడా మారిపోయారండి. మరి ఈ మత్తు పదార్థాలను అమ్మకూడదని, ఈ మత్తు పదార్థాలను కొనకూడదని ఏమండి ప్రభుత్వం వారు కూడా ఎన్నో చట్టాలు చేశారండి. చట్ట ప్రకారం ఈ డ్రగ్స్ను సేవించి మరి ప్రయాణించిన, లేకపోతే పండించిన కఠినమైన శిక్షకు మరి వారు అర్హులని ప్రభుత్వాలు హెచ్చరించిన, చట్టాలు చేసిన, ఏమండి ఇంకా అనేక మంది వీటికి అలవాటు పడిపోయి బానిసలుగా మారిపోయి వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటూ కుటుంబాలకి దూరం అయిపోతున్న వారు ఇప్పటికీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. నేటికి కూడా క్రైస్తవులోనండి అన్నీ తీసివేస్తారు, కానీ ఆ లోపల ఏమంటే ఆ నోటి లోపల పంటి కింద ఇప్పటికీ అలాంటి కొన్ని మత్తునిచ్చే పదార్థాలను నమిలే వాళ్ళలో కూడా క్రైస్తవుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉందండి. ఏమండి, దేశాలే ప్రజల సంక్షేమం కోసం డ్రగ్స్ని విక్రయించకూడదని చట్టాలు చేస్తున్నప్పుడు అండి, మానవులందరికీ జన్మనిచ్చిన మన పరలోకపు తండ్రి ఎందుకు మనిషికి హాని కలిగించే పదార్థాలను భూమి మీద పుట్టించాడు చెప్పండి? ఏమండి, సృష్టిని అంతటిని చేసింది దేవుడే కదండి. మరి సృష్టిని చేసిన తర్వాత దేవుడు మన కొరకు మంచి దానిని చేశాడా, లేకపోతే చెడ్డదానిని చేశాడని మనం ఆలోచిస్తేనండి, ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం చూద్దాం ప్రియులారా. ఆదికాండము 1వ అధ్యాయము
31 దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అంటున్నాడండి. దేవుడు తాను చేసినది ఎవరి కోసం అండి? తన పిల్లలందరి కొరకు. భూమి మీద నా పిల్లలు కొన్ని బిలియన్ కోట్ల మంది వస్తున్నారు భూమిపైకి, కాబట్టి వాళ్ళ కొరకు నేను చెయ్యాలి అని దేవుడు ఏం చేశాడంటే తాను చేసినది యావత్తును అండి మన కోసము ఏది లేకోకుండా అన్నీ కూడా దేవుడు చేసండి. దానిని చూసినప్పుడు అది చాలా మంచిది, అంటే వెరీ గుడ్ అని దేవునికి అనిపించింది. ఏమంటే దేవుడు తన పిల్లల కొరకు మంచి దానిని చేశాడు. కానీ శ్రేష్టమైన దానిని దేవుడు ప్రకృతిలో మనందరి కోసం చేస్తేనండి, మరి శ్రేష్టమైన దానిని మనుషులు నాశనం చేస్తూ ఉన్నారండి. ఏమండి, మరి దేవుడు చేసిన ప్రతి దానిలో మంచి ఉంది, కానీ అది మనిషి తీసుకునే విధానంలోనే లోపం కనిపిస్తున్నట్లుగా మనకు అర్థం అవుతుందండి. ఏమంటే మనిషి శరీరానికి అవసరమైన ఔషధాల కొరకండి దేవుడు కొన్ని మొక్కలను సృష్టించాడండి. మరి ప్రకృతిలో పుట్టిన ప్రతి మొక్క కేవలం ఆహారం కొరకే కాదండి, భయంకరమైన ప్రాణాంతకమైనటువంటి వ్యాధులను ఏమండి ఆ వ్యాధులను నయం చేయడానికి ఔషధాలు మరి మొక్కల నుండే ఒకప్పుడు పూర్వీకులు వైద్యాన్ని చేసినట్లుగా ఇప్పటికీ కూడా మనం ప్రకృతి వైద్యం, ఆయుర్వేద వైద్యంగా కూడా అనేక రోగాలకు మన వైద్యాన్ని ఈనాడు తీసుకుంటున్నటువంటి వారిగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి, మరి ప్రాచీన కాలంలో నుండి టెక్నాలజీ లేనప్పుడు మనిషి అండి ఆకులు, బెరడలు, ఏమండి అలమలు, వాటి ద్వారానే వైద్యాన్ని జరిగించేవారండి. ఒకప్పుడండి మన దేశంలో మచ్చూచికం అండి, మచ్చూచి అని కూడా అంటారు దాన్ని. ఆ మచ్చూచికం అనేటువంటి ఆ వ్యాధి వచ్చినప్పుడండి వేపాకులను చూర్ణంగా చేసి ఆ రోగికి ఇవ్వటం వల్లండి ఆ వ్యాధి అనేది నయం అయిపోతూ ఉంటుంది. ఏమంటే ఇప్పుడంటే టీకాలు వచ్చినాయి, కానీ ఒకప్పుడండి వేప ఆకుల చూర్ణాన్ని ఇప్పటికీ కూడా షుగర్ పేషెంట్లని వేపాకులు, కరివేపాకులు ఎక్కువగా తినమంటారండి. ఎందుకంటే అవి తినడం వల్ల వారి లెవెల్స్ అనేవి కంట్రోల్గా ఉంటాయని. మరి మచ్చూచి అనేదండి ఒక అంటువ్యాధండి. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే మరి జ్వరం రావడం, తలనొప్పి రావడం, వెన్ను నొప్పి రావడం, ఏమండి ఇంకా కడుపులో నొప్పి రావడం, వాంతులు, వికారంగా ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి వ్యాధికి ఆనాడు వైద్యం లేనప్పుడండి వేపాకుల చూర్ణాన్ని రోగికి అందించేవారండి. అంటే దేవుడు ప్రకృతిలో చేసిన ప్రతి చెట్టు కూడా మనకి పిచ్చిదిగా కనిపించవచ్చండి, కానీ అందులో దేవుడు ఏదో ఒక వైద్య లక్షణాన్ని దేవుడు పెట్టాడండి. అది మనకు తెలియపోవచ్చండి. మరి దేవుడు కొన్ని ప్రయోజనాల కొరకు మన అందరి కోసం సృష్టించాడు, కానీ మనిషి అండి దేవుడు కలిగించిన వాటికి అనేక రసాయన పదార్థాలను కలిపి వాటిని ఎలా తయారు చేసుకుంటున్నాడంటే డ్రగ్స్ గా తయారు చేసుకుంటూ ఉన్నాడండి. ఏమండి కోకా మొక్క నుంచి వచ్చినటువంటి కొకైన్ అనేది నేరుగా అండి ఆ మొక్క నుంచి వస్తుంది, కానీ కొకైన్ గా ఎలా మారిందంటే అనేక పద్ధతుల ద్వారా ఏమండి అనేక ఆకులను పౌడర్గా మార్చడానికండి అనేక రసాయన పదార్థాలను దానికి జత తీసి ప్రజల ముందుకు కోకా మొక్క నుంచి వచ్చినటువంటి చూర్ణాన్ని వీళ్ళు కొన్ని మత్తు పదార్థాలు, రసాయన పదార్థాలను కలిపండి డ్రగ్స్ గా వాళ్ళు సమాజానికి తీసుకొచ్చి అమ్మటం మనం చూస్తూ ఉన్నాం. అంటే కోకా అనే మొక్కను దేవుడే సృష్టించాడు గనుక కొకైన్ కూడా సృష్టించి మనిషిని మత్తుకు బానిస చేసింది దేవుడే అని నేరాన్ని ఏమండి ఈనాడు మనుషులందరూ కూడా దేవుని మీద నెట్టి వేస్తున్నారండి. నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు వాళ్ళకు వస్తున్నటువంటి వ్యాధులు నయం చేయడానికి దేవుడు ఎన్నో మంచి మొక్కలను దేవుడు ఏర్పాటు చేస్తేనండి వాటిని కల్తీ చేసి ఏమండి నేరం దేవుని మీద నెడుతున్నారండి. ఆదాము అవ్వమ్మ గారు నెట్టినట్లు. ఏమండి మరి ప్రకృతిలో గన్నేరు మొక్క ఉందండి, గంజాయి మొక్క ఉందండి. ఏమండి రెండు మొక్కలు కూడా దేవుడు ప్రకృతిలో సృష్టించినవి. అయితే గన్నేరు మొక్కను, గన్నేరు ఆకులు కానీ, గన్నేరు పువ్వులు కానీ, ఏమంటే గన్నేరు కాయలు కానీ ఎందుకు మనిషి తీసుకోవట్లేదు చెప్పండి? ఏమంటే గన్నేరు కాయలు గనక మనిషి తీసుకుంటేనండి వెంటనే చనిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అంత ప్రమాదకరమైనవండి ఆ కాయలు. ఏమంటే ప్రకృతిలో
అన్ని మొక్కలు కేవలం తినడానికని భావించటం కూడా తప్పేనండి. ఏమండి, మరొక అద్భుతమైన మాట చూద్దాం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనం. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికిని రాలవు, అవన్నీ ప్రతి నెలకు కూడా కాయలు కాస్తూ ఉంటాయి అంటండి. ఏమంటే భూమి మీద ప్రతి నెల కాయలు కాసేవి, ఆ చెట్టు నుంచి రాలిపోయినటువంటి ఏ చెట్టు కూడా భూమి మీద ఎంత ఎతికినా ప్రపంచంలో మనకు ఎక్కడా కనిపించదండి. యెహెజ్కేలు గ్రంథం అనేటప్పటికీ అది దర్శన గ్రంథం అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దర్శన రీతిగా దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడుతున్నటువంటి చెట్టు ఏదంటే జీవవృక్షము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. మాట్లాడుతూ వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును అంటున్నాడండి. అంటే మానవ శరీరాన్ని తాకి ఏ వ్యాధైనా చెట్ల నుంచి ఔషధాన్ని తీసండి రోగులను బ్రతికించేవారండి ఒకనాటి కాలంలో. ఏమండి, మంచిదిగా చేయబడినటువంటి ప్రకృతికి ఏమంటే మనిషి అత్యధికంగా డబ్బును సంపాదించుకోవాలన్నటువంటి దురాశతోనండి కొన్ని కెమికల్స్ని కలిపి మత్తు పదార్థాలను సృష్టించి ఏమండి ఈనాడు అనేక మంది మనుషులను పాడు చేస్తూ ఉన్నటువంటి వాడిగా మనిషే కనిపిస్తున్నాడు తప్ప దేవుడు కాదని మనకు అర్థమవుతూ ఉందండి. మరి ఏ చెట్ల నుంచి నేరుగా మత్తు పదార్థాలనే రావు అనేటువంటి విషయం మొట్టమొదటిగా మనమంతా కూడా గ్రహించుకోవాలండి. ఉదాహరణకు మనం చూస్తేనండి, తాటికల్లు మనందరికీ తెలిసింది. ఏమండి, తాటికల్లు విషయానికి వస్తేనండి, మరి పల్లెటూర్లలో ఏమండి అనేక మంది దుకాణాలు పెట్టి ఈ కళ్ళును అమ్ముతూ ఉంటారు. ఇంకా మనం చూస్తేనండి కొన్ని ప్రాంతాలకు మనం వెళుతూ ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఒక పందిర్లాగా ఆ రోడ్డు పక్కన వేసుకొని అక్కడ కొన్ని కొండలు పెట్టుకొని ఏమండి మరి వాళ్ళందరూ కూడా ఆ పాకల్లో ఈ తాటి కళ్ళును అమ్మటం కూడా మనం చూస్తూ ఉంటామండి. ఏమండి మరి వీటిని త్రాగిన ఎంతో మంది కూడా మరి మత్తుకు బానిసలు అవుతున్నారు. ఎందుకనండి, తాటి కళ్ళండి నేరుగా చెట్టు నుంచి తీసినప్పుడు వాటిని గంటలోపు త్రాగితేనండి మనిషి శరీరానికి చాలా మంచిదంట. ఏమండి చూడండి, జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. తీసిన గంటలోపు ఎటువంటి కల్తీ జరగకుండా తీసిన గంటలోపు మనం తాగితే మన శరీరానికి చక్కగా చల్లదనం కూడా ఉంటుందంట. అందులో విటమిన్ సి ఉంటుంది, విటమిన్ B1 కూడా అందులో ఉంటాయి అంటండి. మరి ఇంకా ఎన్నో యాంటీ యాక్సిడెంట్స్లను కూడా అది కలిగి ఉంటుందని మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు తాటి కళ్ళులో మనకు ప్రయోజనకరమైనటువంటి కొన్ని విటమిన్స్ను పెట్టాడు, కొన్ని యాంటీ యాక్సిడెంట్స్ను కూడా మనకు పెట్టడం జరిగిందండి. మరి అయితే ఈనాడు ఏం చేస్తున్నారంటే సమాజంలో ఉన్నవారు తాటి కళ్ళును మనం ఎంత ఆలస్యంగా తాగితేనండి అంత ప్రమాదకరం అంటండి. కొంతమంది అండి ఈ తాటి కళ్ళను చెట్టు నుంచి తీసిన కొన్ని గంటల తర్వాత కొన్ని కెమికల్స్ నండి అంటే పౌడర్ను కలిపి మరి ప్రజలకు అమ్మటం వలన దానిని త్రాగి వాళ్ళు మత్తులుగా మారిపోతున్నారే తప్ప తాడి చెట్టును సృష్టించిన దేవుంది మాత్రం తప్పు కాదండి. ఏమంటే తాడి చెట్టులో ఉన్న ప్రతి భాగం కూడా మనకు ఉపయోగపడుతుందండి. ఏమంటే తాటికాయలు, ముంజకాయలు, ఆకులు, ఏమండి ఆ మట్టల నుంచి వచ్చే నార, ఏమంటే ఆ తాడి చెట్టు దాని కళ, ఏమంటే దాని వాసాలు, ఏమంటే అన్నీ కూడా ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడేదేనండి. ఏమంటే దేవుడు ఆ విధంగా మనందరి కోసం తను ఆలోచించి చేశాడండి. అంటే ఈనాడు కొన్ని గంటల తర్వాత పౌడర్లు కలిపిన తర్వాత తాగి వాళ్ళు మత్తులుగా పడిపోతున్న వారిని కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఇక చూస్తేనండి ఇంకా మనం ఆలోచిస్తేనండి కొంతమంది వైద్యులు నిద్రపోవడానికి కొన్ని మాత్రలు ఇస్తూ ఉంటారండి. ఎందుకంటే మనకున్న సమస్యలను బట్టి కొంతమందికి నిద్ర పట్టని రాత్రులు ఎన్నో గడుపుతూ ఉంటామండి. అది ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, అంటే మానసిక సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానివ్వండి, ఈ సమస్యల వల్ల చాలా మందికి నిద్ర పడదండి. నిద్ర పట్టనప్పుడు ఏం చేస్తారంటే నిద్ర పట్టేటువంటి మాత్రలు ఎవిల్ అనేటువంటి ఒక ట్యాబ్లెట్స్ని ఇస్తారండి. ఏమండి మరి వీటిని ఎక్కువ మోతాదులో కూడా మనం తీసుకుంటే ఏం జరుగుతుంది చెప్పండి, మత్తు ఎక్కువ అయ్యి ఏమండి
మనకు ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ డాక్టర్స్ కూడా అండి ఏమండి వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ లేకోకుండా ఈ మందుల షాపులకు ఈ డాక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ లేకోకుండా వెళితే వాళ్ళు ఆ ఈవిల్ టాబ్లెట్స్ అనేటివి వాటిని ఇవ్వరండి. ఎందుకంటే అది అధికంగా మత్తు కలిగిస్తుంది. అది ఇంకా ఎక్కువగా మింగితే ప్రాణానికి కూడా ప్రమాదం అని డాక్టర్ సలహా మేరకు మాత్రమే వైద్యులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా ఎవరిని కూడా అండి మెడికల్ షాప్కి పంపించకుండా ప్రతి డాక్టర్ కూడా వారి దగ్గర పెట్టుకొని అవసరానికి కొన్ని టాబ్లెట్స్ని మాత్రమే ఇస్తున్నాడు తప్ప షీట్లు కూడా ఎక్కువగా వాళ్ళు ఇవ్వటం లేదండి. ఇంకా మనం చూస్తేనండి కొరింత దగ్గండి ఒకప్పుడు మనకి తెలిసినటువంటి రోగం ఏది, కొరింత దగ్గు వచ్చినప్పుడు అండి దానిని నయం చేయడానికి ఔషధంగా సిరప్ను కూడా తయారు చేశారండి. వాటిని కొంతమంది ఏం చేస్తున్నారంటే సిరప్ బాగా తీగా ఉందనేటువంటి ఉద్దేశంతో కొంతమంది బాటిల్స్ తాగేసి మత్తుకు బానిసలైపోతున్నారండి. దాన్ని మోతాదులో తాగాలి, 3 పూట్ల ఎంత తాగాలో అంతే తాగాలి. కానీ అంతకంటే ఎక్కువ తాగేసి మత్తులో పడిపోతే ఏమంటే తయారు చేసిన వారిది తప్పు కాదండి, తప్పు కాదు కదండి. అదే విధంగా డాక్టర్ ఇచ్చినందుకు ఆయన కూడా తప్పు కాదు కదండి. అంటే నువ్వు సరిగ్గా దాన్ని పని చేయించుకోలేదు కాబట్టి తప్పు ఎవరిదంటే మనదే తప్పండి. ఏమండి మరి ఈ విషయంలో మనుషులు దేవుడి మీదే నేరాన్ని మోపుతున్నటువంటి వారుగా మనకు అర్థమవుతుందండి. ఇంకా మనం చూస్తేనండి పొగాకండి. ఈనాడు చాలా మంది అండి మన పూర్వీకులు మన తాత ముత్తాతలు అందరూ కూడా ఎక్కువగా ఒకప్పుడు పొగాకు పంటను పండించేవారు, ఇప్పుడును కూడా పండిస్తూనే ఉన్నారండి. చాలా మంది అండి ఈ పొగాకుని చక్కగా ఇంట్లో ఉంచుకొని చుట్టలుగా అదేవిధంగా కొంత ముక్కలను నోట్లో పెట్టుకొని నమిలేటువంటి వారు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. అంటే దేవుడు పొగాకును సృష్టించడం వెనుక కూడా కారణం ఉంది కానండి దాని ఉపయోగం ఈనాడు మనిషికి తెలియకపోవచ్చండి. ఏమంటే మనిషికి తెలియపోనంత మాత్రాన దేవుడు పొగాకును ఏమండి పొగాకు కూడా అండి కొన్ని విషయాలకు మనకు ఉపయోగపడుతూనే ఉందండి. ఏమంటే క్రిమి నాశక మందుగా ఈనాడు పొగాకును ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా ఎవరికైనా గాయాలైనప్పుడు జంతువులు కానీ గాయాలైనప్పుడు అండి రక్తస్రావం అవుతున్నప్పుడు దాన్ని ఆపటానికి పొగాకు రసాన్ని నమిలి దాని మీద వేయటం కూడా మనం చూస్తూ ఉన్నామండి. అంటే పొగాకు ఎందుకు ఉపయోగపడుతుందో మనిషికి తెలియపోవచ్చండి, కానీ దేవుడు దాన్ని చేసినందుకు తప్పేం కాదు. దాన్ని నీవు మత్తు పదార్థంగా దాన్ని ఉపయోగించి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఎన్నో భయంకరమైన వ్యాధులు క్యాన్సర్స్కి కారణం కూడా ఏంటంటేనండి ఈ పొగాకనే మనకి అర్థమవుతుంది. మనందరికీ తెలిసినటువంటి ఒక ఎగ్జాంపుల్ మనం చిన్ననాటి నుంచి చూస్తూనే ఉన్నామండి. ఏమండి అనేక మంది అండి ఈనాడు యువత కూడా గుట్కాలు, సిమ్లాలు, పాన్పరాకులు, ఏమంటే మద్యపానం, ధూమపానం ఇవన్నీ కూడా సేవిస్తూ వాళ్ళ జీవితాలను అర్ధాంతరంగా 20 నుంచి 30 సంవత్సరాల వయసులోనే వాళ్ళు ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నారండి. మనందరికీ తెలుసండి ఒక వ్యక్తి నా పేరు ముఖేష్ అంటాడండి. ఏమంటే మనందరికీ తెలుసు కదండి, నా పేరు ముఖేష్, నేను 1 సంవత్సరం పాటు గుట్కాలు నమిలాడంటండి. ఏమంటే నవిలితే ఆయనకి నోటి క్యాన్సర్ వచ్చేసింది, ఆపరేషన్ జరుగుతుంది, బహుశా నేను బ్రతకకపోవచ్చు అన్నారండి. కానీ నిజంగా బ్రతకలేదండి. ఆయనకి డాక్టర్లు వైద్యం చేశారు, ఆపరేషన్ చేశారు, కానీ ఆపరేషన్ ఫలించలేదండి. ఆయన చనిపోయాడండి. ఆయన వయసు ఎంత అనుకుంటున్నారండి? 24 సంవత్సరాలండి. ఇది యథార్థంగా జరిగినటువంటి సంఘటనే. దానిని ఈనాడు సమాజంలో ఉన్నవారు యువత మేలుకొంటారు అని దానిని అడ్వర్టైజ్మెంట్గా మనకి అనేకమైనటువంటి సినిమాల్లో, సీరియల్స్లో కూడా మనకి చూపించటం మనం చూస్తున్నాం. ఇక్కడ ముఖేష్ ప్లేస్లో ఎవరైతే మద్యపానాన్ని తాగుతున్నారో, ఎవరైతే సిగరెట్లు కాలుస్తున్నారో, ఎవరైతే చుట్టలు తాగుతున్నారో, ఎవరైతే డ్రగ్స్కి అలవాటు పడిపోయారో, ఎవరైతే అనేక మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయారో వాటికి అలవాటు పడిపోయిన వారు నా పేరు ఫలానాన్ని పెట్టుకొని నేను కూడా వీటిని సేవించాను, నాకు కూడా డాక్టర్లు వైద్యం చేయబోతున్నారు, నేను కూడా బ్రతుకుతాను లేదని స్టేట్మెంట్ సమాజానికి ఇచ్చేవారుగా ఈనాడు యువతలో ఎంతో మంది మనకు కనిపిస్తూ ఉన్నారండి. ఏమండి ఎంత భయంకరంగా మత్తు పదార్థాలకి యువత అలవాటు పడిపోయిందండి. ఇంకా మనం చూద్దాం, చూడండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం.
ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక్కడ కూడా అంటే జీవ వృక్షము గురించి దేవుడు మాట్లాడుతూ ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును అంటున్నాడండి. ఈ ప్రకృతిలో మనిషి తెలుసుకోవాల్సిన సంగతులు ఎన్నో ఉన్నాయండి, కానీ తెలుసుకుంటున్నాడా? చెట్లు కేవలం ఆహారానికి కలపకు మాత్రమే కాదండి, ప్రజలకు వచ్చేటువంటి వ్యాధుల బారి నుంచి స్వస్థపరచడానికి దేవుడు మనందరి కొరకు మరి ప్రకృతిలో ఎన్నో మొక్కలను సృష్టించాడు. వాటిలో ఎన్నో వైద్య లక్షణాలను, వైద్య గుణాన్ని అందులో కూడా పెట్టాడండి. అంటే మనిషి అక్రమంగా డబ్బు సంపాదించుకోవడానికి దేవుడు కలిగించిన ప్రకృతిని వాడుకొని వాటిని డ్రగ్స్గా తయారు చేసండి. ఆ డ్రగ్స్ని విదేశాలకు ఎగుమతి చేయటం, విదేశాల నుంచి మన దేశంలోనికి దిగుమతి చేసుకునేవారు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నవారు మనకు కనిపిస్తూ ఉన్నారండి. ఏమండి, ఇలాగ డ్రగ్స్ని ఏమండి ఎగుమతి చేసేటువంటి దేశాల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటంటేనండి ఆఫ్ఘనిస్తాన్ అంటండి. ఏమంటే ఆఫ్ఘనిస్తాన్ మొట్టమొదటి దేశంగా మనకు కనిపిస్తుంది. చూడండి, మంచి ద్రాక్ష పళ్ళు అండి దేవుడు మనకు అనుగ్రహిస్తే వాటిని మనిషి ఏం చేస్తానంటే కొళ్ళబెట్టండి ఆల్కహాల్గా తయారు చేసుకొని మత్తు పానీయంగా మనిషి నాడు ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఇంకా మరొక మాట చూద్దాం. చూడండి, ఏమండి అంతే కదండి, ద్రాక్ష పళ్ళు దేవుడు చక్కగా చేశాడు మనకు మంచి ఆరోగ్యానికి, మనకు బ్లడ్ పడుతుందని. ఏమండి అవి మనకు అవసరమని దేవుడు చేశాడు, కానీ వాటిని బాగా కొళ్ళపెట్టి మందును ఏమండి ఆల్కహాల్ను తయారు చేసుకొని ఈనాడు చూడండి ఎన్ని రకాల బ్రాండ్స్ను ఏమండి మరి ఆ వైన్ షాపుల్లో అమ్ముతున్నారో చూడండి. మరొక మాట చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు జరగడం లేదని అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమండి ఈ విషయాన్ని మనం ఆలోచిస్తేనండి గుగ్గిలము, ఇది కూడా అండి గుగ్గిలము అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే గుగ్గులు అనేటువంటి మొక్క అండి. గుగ్గిలము చాలా మంది మనం గుగ్గిలమని చదువుకుంటాం, కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదండి. అది ఏ పదార్థమో కూడా మనకు తెలియదు. ఈ గుగ్గిలం అండి గుగ్గులు అనేటువంటి మొక్క నుంచి గుగ్గిలం అనేది వస్తుందండి. ఈ గుగ్గిలం ఎలా ఉంటుందంటే జిగురు పదార్థంగా ఉంటుంది. చూడండి, ఉదాహరణకు వేప చెట్లు కానీ, తుమ్మ చెట్లు కానీ, బంక అంటాం కదండి మనం చిన్నప్పుడు. ఆ బంక తీసుకొని చక్కగా దానికి కొంత వాటర్ పోసి దాన్ని ఒక చిన్న సీసాల్లో కానీ డబ్బాల్లో పెట్టుకొని మన పుస్తకాలు చినిగిపోతే దాన్ని మనం అంటించుకునేవారు అండి. బంక అదొక జిగురు పదార్థం అండి. అలాగే ఇక్కడ కూడా గుగ్గులు అనే మొక్క నుంచి గుగ్గిలం వస్తుంది. ఆ గుగ్గిలం అనేది జిగురు పదార్థంగా ఉంటుందండి. ఈ జిగురు పదార్థాన్ని కొన్ని సుగంధ ద్రవ్యాలలో కూడా ఉపయోగించేటువంటి అవకాశం ఉందంటండి. అంటే గుగ్గిలము మొక్కల నుంచి ఏమండి ఇది మనకి లభిస్తుందని మనకు అర్థమవుతుంది. అది కూడా గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. ఈ ఔషధాలని మనిషి డ్రగ్స్ అని పిలుస్తున్నాడు. అయితే మంచి చేసే ఈ డ్రగ్స్ను మనిషి వాడకుండా మత్తును రప్పించే డ్రగ్స్ను ఈనాడు మనిషి వాడుతూ ఉన్నాడండి. మరొక మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటిరి అని మాట్లాడుతున్నాడు. ఏమండి ప్రకృతి దేవుని వాక్యం వల్ల నిర్మించబడితేనండి మనిషి ప్రకృతికి ఏమండి ప్రకృతిలో ఉన్న వాటిని హానికరమైనటువంటి పదార్థాలతో కలిపి డ్రగ్స్ను కృత్రిమంగా తయారు చేస్తూ ఉన్నారండి. ఏమండి మరి మద్యాన్ని సేవించకూడదని, అది తగదని బైబుల్ ఎప్పుడూ హెచ్చరిస్తూ వస్తుంది. కానీ ద్రాక్ష రసాన్ని త్రాగించి ఏమండి ద్రాక్ష రసాన్ని తాగుతూ అనేక మంది బైబిల్లో ఉన్న దేవుడు ద్రాక్ష రసాన్ని త్రాగమని చెప్పాడని, మరి బైబిల్ చెప్పింది అని మరికొన్ని ఎన్నో విషయాలను కూడా మరి చూపిస్తున్నారు. ఆనాడండి ద్రాక్ష రసం వాళ్ళకి పానీయంగా ఉంది, అందరూ దాన్ని సేవించేవారు, దాన్ని అధికంగా తీసుకుంటే మత్తు కలిగేదండి వాళ్ళకి. కానీ
బైబిల్లో ఉన్నటువంటి దేవుడే మరి ఈ ప్రకృతిలో ఉన్న వాటిని అన్నిటిని సృష్టించి వాటిని మత్తు పదార్థాలుగా మన సంతోషం కొరకు ఉపయోగించుకోమన్నాడని అనేక మంది మాట్లాడటం చాలా బాధాకరం అండి. ఏమండి, దేవుడు మాదక ద్రవ్యాలను ప్రజలను సేవించమని ఎప్పుడు కూడా చెప్పలేదండి. వీళ్ళే కొన్ని రసాయన పదార్థాలను కలిపి వాటిని వైన్స్గా అనేక మంది త్రాగటం, అమ్మటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకనొక సందర్భంలోనండి తిమోతికి ఒక మరి జబ్బు వచ్చినప్పుడు మరి పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూద్దామండి. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షారసమును కొంచెముగా పుచ్చుకొనవు అంటున్నాడండి. కానీ ఈరోజు అండి మనము సమాజంలో చూసినటువంటి వారండి అనేక మంది అనేక బ్రాండ్ల ఏమండి వైన్స్ని తాగుతున్నటువంటి వారిని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే పాపం తిమోతికండి కడుపు జబ్బు వచ్చిందండి. ఏమండి, కడుపు జబ్బు నిమిత్తము నువ్వు ఎప్పుడు కూడా వాటరే తాగబోకు, వాటర్ వల్ల అది నయం కాదు. కాబట్టి నీలో వచ్చేటువంటి బలహీనతల కోసం కొంచెం ద్రాక్ష రసాన్ని పుచ్చుకోమని చెప్పాడండి. ఎందుకంటే కడుపు జబ్బును ఏమంటే భరించలేక నొప్పినండి కొంచెం దీన్ని తీసుకుంటే కొంచెం మత్తు వల్ల నీలో ఉన్నటువంటి బాధ నువ్వు తెలియకుండా ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పౌలు గారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ద్రాక్షారసమును ఔషధంగా వాడమని బైబిల్ చెప్పింది, కానీ వాటిని కొల్లబెట్టి ఆల్కహాల్గా త్రాగమని దేవుడు ఎప్పుడూ చెప్పలేదండి. ఆయన ద్రాక్షారసాన్ని కూడా కొంచెంగా పుచ్చుకోమన్నాడు. ఏమంటే ఏదైనా పరిమితి మించి తినినా త్రాగినా అది మన శరీరానికి ఎప్పుడు హాని కలిగిస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలండి. కొంతమంది అండి బాగా ఆకలైనప్పుడు పేకల వరకు తినేస్తారండి. వాళ్ళు కూర్చోలేరు, నడవలేరు, పడుకోలేరు, ఏమీ చేయలేరండి. ఆ గొంతుకులో వచ్చేస్తుంది, దగ్గొస్తే కింద పడిపోయేలాగా బాగా బెర్రుగా తినేసేటువంటి వారు చాలా మందిని మనం చూస్తూ ఉంటామండి. ఎప్పుడు కూడా ఆహారాన్ని మనం తక్కువగానే తింటేనండి చక్కగా అది జీర్ణం అవుతుంది, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కానీ గంటకే ఏమంటే ఏదో ఒకటి లోపల పడేస్తూ ఉంటేనండి భయంకరమైనటువంటి రోగాలు కూడా జీర్ణ వ్యవస్థకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేనండి పరిమితిని మించి తినకూడదు, పరిమితిని మించి తాగకూడదు. అలా తినడం తాగటం వల్ల మనకు హాని కలిగిస్తుందని చక్కగా దేవుడు తెలియజేస్తున్నాడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరని దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఏమంటే మనిషిని మత్తెక్కించే ఈ మత్తు పదార్థాలు చాలా ఖరీదు పెట్టుకుంటున్నారండి ఈనాడు. ఏమంటే చూస్తేనండి మన రాష్ట్రంలో మందు బాగాలేదని తెలంగాణ రాష్ట్రం నుంచి తెప్పించుకొని తాగే వాళ్ళు ఉన్నారండి. ఏమంటే మన దేశంలో మందు బాగోలేదని విదేశాల బ్రాండ్లు తెప్పించుకొని తాగేవారు ఎంతమంది లేరండి సమాజంలో. ఏమండి వీళ్ళు ఇలాగా ఎంతో విలువైన ఎంతో ద్రవ్యాన్ని, ఎంతో డబ్బునండి ఖర్చు పెట్టి వాళ్ళకి నచ్చినటువంటి మరి మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి వాళ్ళు తాగుతూ ఉన్నారండి. ఏమంటే వీటిని మరి బహిరంగంగా అమ్మటానికి అనుమతి లేదని ప్రభుత్వాలు చెప్పినాయండి. పోలీసుల కళ్ళు కప్పికోడండి ఈ డ్రగ్స్ అనేక మంది ఎగుమతులు చేస్తున్నారు, దిగుమతులు చేస్తున్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఎంతో కొంత కమిషన్ ఇస్తున్నారు, వాళ్ళు కూడా విడిచిపెడుతున్నారు. అంటే దేవుడు అందుకే మనుషుల్ని హెచ్చరిస్తూ ఉన్నాడండి, మీరు తాగితే పాడైపోతారని. ఏమంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనంలో ఇంకా మనం కంటిన్యూ చేస్తేనండి, నా మాటను జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అంటున్నాడండి. మంచి పదార్థాలను భుజించమంటేనండి మనుషులు డ్రగ్స్ వలన ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటున్నారండి. ఏమంటే సిగరెట్లు తాగడం వల్ల, ఏమంటే మందు తాగడం వల్ల ఎన్ని భయంకరమైనటువంటి వ్యాధులు వస్తాయి, ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి చెప్పండి. ఏమంటే ఈ విధంగా అండి వక్ర మార్గాన్ని మనిషి ఎంచుకొని అనేక మత్తు పదార్థాలకు బానిస అయిపోయి వాటిని అమ్మటం, వాటిని కొనుగోలు చేయటం, వాటికి బానిసలు అయిపోవటం, వాటిని సేవించటం, వాటిని తినడం కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఇంకా మరొక మాట చూస్తేనండి రోమపత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ప్రియులారా.
నాకు రోమపత్రిక ఇవ్వలేదండి. 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురు దానికే దాసులగుదురని మీరు ఎరుగరా అంటున్నాడండి. ఏమండి, ధూమపానానికి, మద్యపానానికి, మత్తు పదార్థాలకు అందరూ అలవాటు పడిపోయి వాటిని సేవిస్తూ వస్తున్నారండి. కారణం, వాటికి మీరు దాసులైపోతారని చెప్పారండి. ఏమండి, ఈ విధంగా ధూమపానానికి, మద్యపానానికి బానిసలైపోతున్నారు. ఆ అమ్మాయిలు అబ్బాయిలకు బానిసలైపోతున్నారండి. అదేవిధంగా అమ్మాయిలు అబ్బాయిలకు కూడా బానిసలైపోయి వాళ్ళు వాళ్ళ జీవితాలను కూడా పాడు చేసుకుంటున్నారండి. నేటి యువత మత్తు పదార్థాలు వాళ్ళందరినీ కూడా బానిసలుగా మారుస్తాయని, వాటిని విడిచిపెట్టకపోతే భయంకరమైనటువంటి పరిస్థితిలోకి మీరు వెళ్ళిపోతారని కూడా దేవుడు తెలియజేస్తూనే ఉన్నారండి. మత్తు పదార్థాలు ఏమంటే సేవించి మత్తులవుతున్నారు. ఆ విధంగా మత్తు పదార్థాలు సేవించకపోయినా కొంతమంది మత్తులైపోయి ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదంటండి. ఆ సందర్భాన్ని చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనం. ద్రాక్షారసము లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము చేయకే తూలుచున్నారంటండి. ఏమండి, ఇది ఎక్కడ విడ్డూరం చెప్పండి? ద్రాక్షారసము లేకయే వారు మత్తులైపోయారట, మద్యపానం చేయకే వాళ్ళు తూలిపోతూ ఉన్నారంటండి. ఏమండి, మద్యపానం చేసిన వాడు అటు ఇటు తూలుతూ పడుతూ లెగుస్తూ వాడు రకరకాలుగా వస్తాడు. వెళ్ళేటప్పుడు చక్కగా జంట్లు మీదకి వెళ్తాడండి, మంచి తెల్లబట్టలు వేసుకొని. ఇంటికి వచ్చేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అవన్నీ కూడా మాసిపోయి మట్టి బురదతో భయంకరమైనటువంటి బట్టలుగా వాడు తయారు చేసుకొని వస్తాడండి. అంటే మద్యపానం చేయకపోయినా తూలుతున్నారంటే మరో ఏదో మత్తు ఉందని మనకే అర్థమవుతుందండి. కానీ ద్రాక్షరసం అనేది, మద్యం, ఈ రెండు మాత్రమే మరి మనిషికి మత్తు కలిగించేవి కాకుండా మనిషికి మత్తునిచ్చేటువంటి కొన్ని ఉన్నాయంటండి పదార్థాలు. అవి ఏంటో మనం చూద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 21వ వచనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 21వ వచనం. ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమ పడిన దానా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. అంటే మత్తు కేవలం ద్రాక్షారసంతో మాత్రమే రాదని ఇక్కడ మనకి అర్థమవుతుందండి. కానీ మత్తు పదార్థం వలన మత్తు తెచ్చుకొని మొదట మనిషి ఆనందంతో పొంగిపోతూ ఉంటాడండి, చివరికి మిగిలేదండి శ్రమే అని మనకి బైబుల్ హెచ్చరిస్తుందండి. ఏమంటే బాగా త్రాగి తిన్న తర్వాత అండి, ఆ మత్తు విడిపోయిన తర్వాత వాడు చేసిన అఘాయిత్యాలు, వాడు చేసిన కార్యక్రమాలు చూస్తేనండి వాడిని అనేక మంది ఏమంటే అసహించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాడికి ఎన్నో భయంకరమైనటువంటి అవమానాలు, నిందలు కూడా వస్తున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. మరి ఈ మత్తు పదార్థాల వల్లే కాకుండా ఏమండి అనేక కుటుంబాలు కూడా అండి మరి పాడైపోతుంది. స్వీకరించే వాళ్ళు మరొక తెగ ఉందండి. మరి వాళ్ళు ఈ మద్యపానాన్ని సేవించకుండా ఇంకా మరొకటి కాకుండా దేనికి మత్తులైపోతున్నారో మరొక మాట చూద్దాం. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం చూద్దాం ప్రియులారా. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. ఈ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారం అంటేనండి ఇహలోక సంబంధమైన అన్ని విషయాల్లో కూడా అండి ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడండి. ఏమంటే మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తులు, ఏమంటే ఈరోజు చాలా మంది బాగా తిని బద్ధకం పెంచుకోనండి ఏ పని చేయని వారిగా మనకు కనిపిస్తూ ఉంటారండి. ఏమంటే అలాంటి వారికండి అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండమంటున్నాడండి. ఏమంటే మనిషిని ముందుగా ఏమంటే మార్చేది, ఏమండి మనిషిని మందులుగా మార్చేదండి కేవలం మద్యపానమే కాదు, మత్తు పదార్థాలు మాత్రమే కాదు, అవి కాకుండా మనిషిని ఏమంటే బద్ధకస్తుడిగా మార్చేవి మరొక కొన్ని పదార్థాలు కూడా ఉన్నాయని చెప్తూ ఏమంటున్నారండి, ఒక అదృశ్య శక్తి అండి ప్రతి మనిషిని మత్తు వైపు నడిపిస్తుందండి. ఏమంటే ఒకడికి
బాగా తిండి తినం అని చెప్పి ఒళ్ళు పెంచుకొని ఏ పని చేయకుండా ఉండమని మరి అపవాది వాడిని ప్రేరేపిస్తుందండి. కొంతమందిని బాగా మద్యాన్ని సేవించమని, కొంతమంది సిగరెట్లు తాగమని, కొంతమంది అమ్మాయిల మత్తులు, కొంతమంది ఉద్యోగం మత్తులు, కొంతమంది డబ్బు మత్తులోనండి, కొంతమంది మరికొన్ని మత్తులలో నుండి వాళ్ళందరూ కూడా ఉండేలా ఎవరయ్యా చేస్తున్నదంటేనండి అపవాదని మనకు అర్థమవుతుందండి. ఏమంటే ఈ మత్తు పదార్థాలను వచ్చే మత్తు కాదు గాని అపవాది మనుషులలో వ్యాపింప చేసే మత్తు వల్ల అండి, ఐకిక విచారం వల్ల మనుషులు మత్తుతో నిండిపోతున్నారండి. ఏమండి మరి వాక్యం వారిలో చైతన్యాన్ని కలిగిస్తుందా? ఏమండి చైతన్యాన్ని కలిగిస్తే మందమత్తులుగా ఉన్నవారు బుద్ధిమంతులుగా మారిపోయి దేవుని వాక్యం వినేటువంటి అవకాశం ఉందండి. ఏవేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ప్రియులారా. ఏవేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. మత్తులారా మీరు మేలుకొని కన్నీరు విడవమని చెప్తున్నాడండి. మత్తులారా మేలుకొని కన్నీరు విడమంటున్నాడు. ఎందుకంటే మత్తులో ఉన్న మీరు ఇకనైనా మేలుకోండి అని దేవుడు ఆనాడు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. నేటి క్రైస్తవులతో కూడా మాట్లాడుతూ ఉన్నాడండి. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. చూడండి, తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ప్రియులారా. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము అంటున్నాడండి. ఏమండి ఆ కంటిన్యూగా మనం చదువుకుంటేనండి, ఇతరుల వలె నిద్రపోకంటే ఇప్పటికీ కూడా ఈ మాటలు వినేవాళ్ళు నిద్రమత్తులో ఉన్నవారు చాలా మంది ఉన్నారండి. ఏమంటే మాకు అర్థమైపోతూనే ఉంటుంది ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు. ప్రయాసపడి సేవకులు తమ కష్టాన్ని, తమ సమయాన్ని, ఏమండి తమ నిద్రను కూడా మానుకొని కష్టపడి ప్రతిరోజు ప్రసంగాలు చేస్తుంటేనండి అనేక మంది వినేవారిగా కాకుండా నిద్రమత్తులో ఉండేవారిగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము లెఫ్ట్ అయిపోయినా వాళ్ళు అలాగే ఉంటున్నారంటే వాళ్ళు మెలకు వచ్చినప్పుడు వాళ్ళు లెఫ్ట్ అయిపోతున్న వారిగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. దేవుడు రాయించిన మాట ఎప్పుడు కూడా అక్షర సత్యం కదండి. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉందము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచము, రక్షణ, నిరీక్షయను, శిరస్త్రాణమును ధరించుకుందాము అంటున్నాడండి. ఏడు క్రైస్తవులతోనేనండి దేవుడి మాటలు చెప్తూ ఉన్నాడండి. కొకైన్, గంజాయి, హెరాయిన్ అనేటువంటి మరి మత్తు పదార్థాల వల్ల వచ్చే మత్తు కోసం ఇక్కడ దేవుడు చెప్పటం లేదండి. దేవునికి దూరం చేసేది ఏదైనా, అది ధనం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, బంధువులు కావచ్చు, బంధాలు కావచ్చు, ఏమైనా మత్తు పదార్థాలు కావచ్చు అండి, అన్నీ కూడా అండి ఏదైతే మనల్ని దేవుని నుంచి దూరం చేస్తుందో ప్రతి ఒక్కటి కూడా మత్తు అని మనకు అర్థం అవుతుందండి. ఏమండి దేవుని వాక్యం అనే వెలుగులో ఉన్న మనము ఐకిక విచారంతో లోక ఆశలతో ఉన్నట్లయితేనండి మనం కూడా మత్తులమేనండి. మత్తు పదార్థాల వల్ల మత్తులో మునిగిపోయిన వారి కంటే ఎక్కువ శ్రమ దేవుని నమ్మి కూడా దేవుని పనిలో లేకుండా రకరకాల పనుల్లో ఉన్న వారికి కూడా ఏమైనా మత్తే కలుగుతుందని మనకు అర్థం అవుతుందండి. కొంతమంది స్నేహితులతో సంబంధం లేదు, కుటుంబాలతో సంబంధం లేదు, భార్యతో సంబంధం లేదు, పిల్లలతో సంబంధం లేదు, ఏమంటే ఆస్తి ఇవి కలిగించేటువంటి ఈ మత్తు పదార్థాలకి ఇవన్నీ అలవాటు పడిపోయి వాటిని దూరం చేసుకుంటూ ఏమండి వీటి మాయలో పడిపోయండి. ఉద్యోగం అని, ఏమండి కుటుంబం అని, పిల్లలని, ఏమండి వీటి మాయలో పడిపోయి ఈ మత్తు నుంచి బయటికి రాలేనటువంటి వారు కూడా మనకి ఎంతో మంది కనిపిస్తున్నారండి. అంటే ఈ లోకమంతా కూడా భయంకరమైనటువంటి మత్తులోకి జారిపోయిందండి. ఏమంటే దేవుణ్ణి కాదని ఈ లోకం వైపు పరుగులు తీసేవారు దేవుని ఉగ్రతకు అందరూ కూడా పాత్రులు కావలసిన అవసరం ఉంటుందండి. అలాగా దేవుని ఉగ్రతకు బలైనటువంటి ఒక వ్యక్తి గురించి మనం కొన్ని మాటలు చూసి మనం ముగించుకుందామండి. ఎన్నో సందర్భాలు ఉన్నాయి, అయినప్పటికీ చివరిగా ఒక మాట మనం చూసి ముగించుకుందాం ప్రియులారా. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము సుఖపడుచుండువాడు. ఏమండి ఈ ధనవంతుడు లెగ్స్కి ఎడిట్ అయిపోయినట్లు దేవుడు చెప్పలేదండి. ఈ ధనవంతుడు ఎలా ఉన్నాడంటండి, ప్రతిరోజు సుఖాన్ని పొందుతున్న వాడిగా, సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి వాడిగా మనకు కనిపిస్తున్నాడండి.
ఈ ధనవంతుడు మత్తు పదార్థాల వలన సుఖాన్ని పొందుతున్నాడని దేవుడు రాయించలేదండి. అయితే ఆస్తి, ఐశ్వర్యం, జీవపు డంబం అనేటువంటి మత్తులు ఈ ధనవంతుడు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుందండి. సుఖాన్ని ఎదికేవారండి కొందరు మత్తు పదార్థాల బారిన చాలా మంది పడిపోతూ ఉంటారండి. ఏమండి, మందు బారిన పడుతున్నారు. కానీ ఈ రోజండి అనేక మంది ఆస్తులు, పొలం, మంచి మంచి ఇల్లు కట్టుకోవాలని, ఉద్యోగం, వీటి అంటండి అనేక మంది పరుగులు తీస్తండి. దేవుని పని కూడా పక్కన పెట్టి ఈ పని ఇచ్చినా కూడా చేయకోకుండా ఉద్యోగమే ధ్యేయంగా, డబ్బులే ధ్యేయంగా, నేను ఆ కంపెనీ కోసమే పని చేస్తా, ఆ కాలేజీ కోసమే పని చేస్తా, ఉద్యోగం ఆ స్కూల్ కోసమే పని చేస్తా, ఆఫీస్ కోసమే పని చేస్తాను అన్నట్లుగా అండి. ఏమండి, ఇంకా అనేక షాపుల కోసమే నేను పని చేస్తాను అన్నట్లుగా అండి. ఎవరికి నచ్చిన మార్గాన్ని వాళ్ళు ఎంచుకొని తినడానికి, తాగడానికి, ధరించుకోవడానికి, సమాజంలో గొప్పగా కనబడడానికండి అనేక మంది వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారే తప్పండి దేవుని ఉద్యోగం, దేవుని పని చేసేవారు చాలా మంది మనకు తక్కువగా కనిపిస్తున్నారండి. వారంతా కూడా అండి ఏమండి ఏ మత్తులో ఉన్నారండి? ఈ చెప్పిన విషయాలన్నిటి మత్తులో వాళ్ళు ఉండిపోయారండి. కాబట్టి వీరి గురించి యేసుక్రీస్తు వారు కూడా మరి ఎన్నో సందర్భాలను చెప్పినట్లుగా కూడా మన కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఏమండి ఎన్నో సందర్భాలు మనకు కనిపిస్తున్న ఏమండి మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 11వ అధ్యాయం 30వ వచనంలో కూడా అండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంలో కూడా అండి, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారని చెప్పారండి. ఏమండి, మనమంతా కూడా అండి వాక్యాన్ని రుచి చూసి దేవుని పని లేకుండా లోకమనే మత్తులోనే మనమంతా మునిగిపోయామండి. అందుకని మనల్ని కన్నందుకు దేవుడు బాధపడుతున్నాడు. దేవుని వాక్యం మనిషికి ఏ రకమైన మత్తులోనికి పోకుండా మరి కాపాడే ప్రయత్నం దేవుడు చేస్తున్నా, మనిషి మాత్రం అండి ఏం చేస్తున్నాడంటే, మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారని చెప్పాడండి. మీ మత్తును విడగొట్టాలని దేవుడు చెప్తుంటేనండి చాలా మంది మరి మత్తుగా నిద్రపోతున్నారండి. ఏమండి, మరి యజమానుడు పెట్టినటువంటి బాధ్యతను మరచి మత్తులో ఉండేటువంటి ప్రమాదం అనేక మందికి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ మత్తులో ఉంచింది కూడా ఎవరంటే అపవాదని మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ప్రపంచంలో దేవుని నమ్మని వారిని, మాదక ద్రవ్యాల మత్తు చేత దేవుని ఎరగని వారిని తమ సొంత పనులపై లేకపోతే ధనాన్ని సంపాదించేటువంటి మత్తు చేత అందరినీ అపవాది ముంచి వేసిందండి. మరి మత్తులో ఉన్నవాడు ఏం చేస్తారో మరి వారికి తెలియదు కాబట్టి అండి సాతాను వారందరినీ పాతాళానికి తీసుకుపోతుందండి. కనుక మత్తులో ఉన్న వారందరికీ యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సువార్తను మనమంతా కూడా వాళ్ళకి తెలియచేసి, మనమంతా వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించి, ఏమండి ఆత్మను రక్షించే శక్తిగల వాక్యాన్ని వాళ్ళందరి హృదయాల్లోకి పంపించండి. మరి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని అనేక ప్రాంతాలకు మనం వెళ్ళి అనేక మందికి ఏమండి వాళ్ళలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి లోక సంబంధమైన విషయాలు ఉన్న మత్తును తొలగించి శక్తి కలిగిన వాక్యాన్ని వాళ్ళకి తెలియచేసి అనేక మందిని ఏమండి దేవుని వైపుకు నడిపించే పనిలో మనమంతా కూడా ఉండాలి. కాబట్టి అండి మాదక ద్రవ్యాలను దేవుడే సృష్టించాడంటే దేవుడు సృష్టించలేదండి. దేవుడు మన కొరకు ఎన్నో మొక్కలను చేశాడు. ఆ మొక్కలను మనిషి కొన్ని రసాయన పదార్థాలను కలిపి డ్రగ్స్ గా తయారు చేసుకొని వాటిని సేవిస్తూ మనిషి చనిపోతున్నాడు. కానీ మాదక ద్రవ్యాలను దేవుడు సృష్టించలేదనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ మాటలు విన్న మనం ఈ లోక సంబంధమైన పనుల్లో పడి ఏమంటే మత్తులో ఉండక దేవుని చిత్తమేంటో తెలుసుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.